గూడూరు మండలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. చెన్నూరులోని జగనన్న కాలనీలోకి వర్షపు నీరు పోటెత్తింది. దీంతో కాలనీలోని రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దిత్వా ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు, గూడూరు శివారు కాలనీలో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. గూడూరు, నెల్లూరులో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శివారు ప్రాంతాలు నీట మునిగాయి. నెల్లూరు, అలాగే గూడూరు, ఆత్మకూరు వంటి ప్రాంతాలలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కరోజు కురిసిన భారీ వర్షానికి నెల్లూరు అతలాకుతలమైంది. దాదాపు ఎక్కడైతే శివారు ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇంట్లోంచి బయటికి కూడా రానటువంటి పరిస్థితి నెల్లూరు కార్పొరేషన్లోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంది. దాంతోపాటు గూడూరులోని గూడూరు మండలం చెన్నూరుకు సంబంధించి అక్కడ జగనన్న కాలనీలో కూడా భారీగా వర్షపు నీరు చేరిపోయింది. అక్కడ కూడా గిరిజనులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వెంకటాచలం, అలాగే ముత్తుకూరు వంటి ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ కూడా భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను కూడా సురక్షితమైన పునరావాస కేంద్రాలకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. నిన్న రాత్రి నుంచి ఎక్కడ కూడా భారీ వర్షాలు నమోదవ్వలేదు. చిరుజల్లులు, మోస్తారు వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి. అయితే స్తంభించిన జనజీవనం సెటరేట్ అవుతుంది అనుకున్న సమయంలో ఇవాళ ఫ్లాష్ ఫ్లడ్ ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే జగనన్న కాలనీలో కూడా దాదాపు చెన్నూరు సమీపంలోని జగనన్న కాలనీలో కూడా వర్షం బీభత్సం సృష్టించింది. వర్షపు నీరు ఇళ్లలోకి వెళ్ళిపోవడంతో అక్కడ కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న కురిసిన భారీ వర్షాలు ఎక్కడెక్కడంటే వెంకటాచలంలో దాదాపు 219 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మనుబోల్లో 158, ముత్తుకూరులో 140తో పాటు కోట, ఓకాడు, చిల్లకూరు, చిట్టమూడు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. ఈ ఎఫెక్ట్తో దాదాపు పెన్న, కండలేరు, కైవల్య, కాలంగి, అలాగే బొగ్గేరు, పీరాపేరు ఇలాంటి వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఆయా ప్రాంతాలకు సంబంధించి రాకపోకలు కూడా స్తంభించినటువంటి పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏర్పడింది. అయితే చిలకూరు జాతీయ రహదారిపై కూడా కాసేపటి క్రితమే భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని మనకు తెలుస్తోంది. వరగలి క్రాస్ రోడ్ నుంచి దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. ఆ సమీపంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యం, దాంతోపాటు భారీ వర్షానికి వర్షపు నీరు మొత్తం రోడ్డు మీదకు చేరడంతో కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా వెంకటాచలం, పొదలకూరు, మనుబోలు, ముత్తుకూరు వంటి ప్రాంతాలలో దిత్వా తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పుకోవచ్చు. ఈ రెండు నియోజకవర్గాలు నెల్లూరు రూరల్ కావచ్చు, అలాగే గూడూరు కావచ్చు, ఈ ప్రాంతాల్లోనే భారీగా వర్షపాతం నమోదైందని మనకి అధికారికంగా లెక్కలను బట్టి మనకు తెలుస్తుంది. అయితే ఇవాళ ఫ్లాష్ ఫ్లడ్ ఉండబోతుంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే కూడా భుజబుజ్ నెల్లూరు, అయ్యప్పగుడి ప్రాంతంలో భారీగా వర్షపు నీరు రోడ్డు మీదకు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే నిన్నటి నుంచి వర్షాలు లేకపోవడంతో, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కూడా జనజీవనం సెటరేట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దిత్వా ఒక్కరోజు కురిసిన భారీ వర్షానికే జిల్లాని వణికిచ్చిందని చెప్పుకోవచ్చు. ఇవాళ వర్షాలు లేకపోతే మాత్రం జనజీవనం ప్రశాంతంగా ఉంటుంది. ఇవాళ కూడా ఫ్లాష్ ఫ్లడ్ వస్తే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.